కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న టీవీ1 యాజమాన్యం. ఈ రోజు తెలుగు అభ్యుదయం సంఘం ఆధ్వర్యంలో రఘుపతి వెంకయ్య నాయుడు కాపు విద్యార్థి వసతి గృహం నందు వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా కాపు నాయకులు మరియు టీడీపీ రాష్ట్ర నాయకులు ఉగిరాల సీతారామయ్య పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన్ రంగా బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మరియు నగర కాపు నాయకులు బలిశెట్టి విజయ్, శేషం సుబ్బారావు, తుమ్మల నరసింహారావు, దాసరి వాసు, నిశంకర రోహిత్, రేపల్లె నవీన్, చెవిటి గంటి కిరణ్, యువ కాపునాడు మరియు భూగోళం కాపునాడు అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొని నివాళులర్పించారు. అన్ని కులాలకి న్యాయం చేసినటువంటి వ్యక్తి. ఎవరికైనా విజయవాడ కానీ ఇతర జిల్లాలో ఏ ఇబ్బంది వచ్చినా వంగవీటి మోహన్ రంగా ఉన్నాడని ఒక ధైర్యంతో మరి చాలా మంది ఆఖరికి బ్రాహ్మిన్స్ కానివ్వండి, దళిత వర్గాలు కూడా వాళ్ళకు గుర్తుండే వ్యక్తి వంగవీటి మోహన్ రంగా. అలాంటి ఈ రోజు నాకు జైలు చేస్తున్నట్టు మన కాపు సామాజిక అంతా కూడా ఇక్కడ మన కాపు హాస్టల్లో మనందరం సమావేశమై వారి చిత్రపటానికి గౌరవానికి సంబంధం కూడా నిర్వహించాం. ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా మరి వారిని అందరూ కూడా, ఎందుకంటే ఇవాళ ఆయన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు అలాంటి స్థాయిలో ఉంది, మన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే మరి ఆయన నిజాయితీ, రంగా గారు అలా నిజాయితీగా ఉండి క్రమశిక్షణతో కష్టపడి ఫలాన్ని ముందుకు తీసుకొచ్చి ఇలాంటి హాస్టల్ మరి మీద మనం అందరం కూడా ఉన్నాము అంటే ఆయన శక్తి, ఆయన అంతా కూడా మరి పవన్ కళ్యాణ్ గారి మనం కనపడుతున్నారు. వారి భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలి, మరి మనందరం కూడా ఆయన సపోర్ట్ ఉండాలి. మనం అందరూ సపోర్ట్ చేసి మరి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి తీసుకోవడం అనేది మనందరం కూడా ఆనందం తెలుసు. అలాగే మన పిల్లలందరూ కూడా పరిచయం. మరి జిల్లాలో కానీ ఇతర జిల్లా నుంచి కూడా కాపు పిల్లలు ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ చదువుకొని మంచి భవిష్యత్తుగా వాళ్ళు ఉండాలని మనందరం కూడా ఆశిద్దాం. వాళ్ళు కూడా కష్టపడి చదువుకోవాలి. ఎందుకంటే చదువు తర్వాత ఏదైనా చదువు ఉంటే మనం ఏ స్థాయిలో ప్రపంచంలో అన్ని రంగాల్లో మనం వెళ్ళొచ్చు. తర్వాత ఆర్థికంగా, రాజకీయంగా బలపడటానికి మనకు ఉపయోగపడింది. అలాగే మన రంగా గారి స్ఫూర్తితో మనం అందరూ కూడా మరి విజయ పదవులను నడుద్దామని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చేటువంటి కాపార్స్లో మరి ఎవరైతే కమిటీ ఉన్నారో విజయ్ గారి, విజయ్ గారి, మరి ఊరు శ్రీకాంత్ గారు అంతా పెద్దలందరూ వచ్చారు. వారు కూడా పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను.